21 మే 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. తండ్రి మీకు ఆత్మను ప్రేమించడం నేర్పించారు, అంతేకాని శరీరాన్ని కాదు. ప్రశ్న: మీ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. గురువైన తండ్రి మీకు మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. మీరు ఆ గురువును గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషం కూడా ఉంటుంది. పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు మరియు సేవ కూడా ఎంతో చేస్తారు. మాయాజీతులుగా కూడా అవుతారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా వెళ్ళాలి. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్: శ్రీమతంపై నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు బియ్యం ఇచ్చి 21 జన్మల కొరకు మహళ్ళు తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదనను జమ చేసుకోవాలి. రెండో పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచముపై మమకారాన్ని తొలగించి పూర్తిగా పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తూ బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. వరదానము: మనసా శుభభావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే వారిని పరవశమై ఉన్నవారిగా భావిస్తూ దయాదృష్టితో పరివర్తన చేయండి. వాదించకండి. ఒకవేళ ఎవరైనా దారిలో రాయి కారణంగా ఆగిపోతే మీ పని దాన్ని దాటి వెళ్ళిపోవటము మరియు వారిని కూడా మీ సహచరునిగా చేసుకొని మీతో పాటు తీసుకెళ్ళడము. దీని కొరకు ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను చూడండి. బలహీనతలను వదిలిపెడుతూ వెళ్ళండి. ఇప్పుడిది ఎవరిని వాణి ద్వారా సావధానపరిచే సమయము కాదు, కానీ మనసా శుభభావన ద్వారా ఇతరులకు సహయోగులుగా అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ఇతరులను ముందుకు తీసుకువెళ్ళండి. అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అంటారు. స్లోగన్: దృఢ సంకల్పం అనే బెల్ట్ను బంధించుకొని ఉన్నట్లయితే సీట్ నుండి అప్సెట్ అవ్వరు. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ఎప్పుడైతే పవిత్రత అనే దీపాన్ని నలువైపులా వెలిగిస్తారో అప్పుడే ప్రత్యక్షత అనే సూర్యుడు ఉదయిస్తాడు. ఎలా అయితే వారు దీపాన్ని పట్టుకొని నలువైపులా తిరుగుతారో అలా పవిత్రతా దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేసినట్లయితే అందరూ తండ్రిని చూడగలరు, తెలుసుకోగలరు. పవిత్రత అనే దీపము ఎంత అచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు మరియు పవిత్రత యొక్క జయ జయకారాలు ప్రతిధ్వనిస్తాయి. ఓం శాంతి.